సాయిరాం బాల వికాస్ చిన్నారులు, సాయిరాం. ఈ చిట్టి ఉడత మీకోసం ఎన్నెన్నో మంచి విషయాలను మోసుకొచ్చింది. చిన్నారులు, బాల వికాస్ గ్రూప్ 1 లో మంచి అలవాట్లు అనే ఒక చక్కటి అంశం ఉంది. దాన్ని ఈ రోజు మనం ఒక్కొక్కటిగా ఒక్కొక్క విషయాన్ని, ఒక్కొక్క అలవాటుని అర్థం చేసుకుంటూ ఆచరణలో పెడదామా? ఆర్ యు రెడీ? సాయిరాం. చిన్నారులు, పాఠశాలకు వెళ్లే బాలబాలికలు అంటే మీలాంటి వారు తమ నడవడికను జాగ్రత్తగా, క్రమశిక్షణతో తీర్చిదిద్దుకోవడానికి కొన్ని అలవాట్లను పెంపొందించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందులో మొట్టమొదటిగా దంతములను పరిశుభ్రంగా ఉంచుకొనడం. ఇది ఒక చక్కటి మంచి అలవాటు. చిన్నారులు, మనందరం చేస్తాం కదా, ఉదయాన్నే లేచి మన దంతాలను శుభ్రం చేసుకుంటాం కదా, అదే బ్రష్ చేస్తాం కదా. చిన్నారులు, అసలు దంతాలను ఎందుకు పరిశుభ్రంగా ఉంచుకోవాలి? ఉదయాన్నే మనం ఎందుకు బ్రష్ చేయాలి? దంతముల మధ్య ఆహార పదార్థాలు అంటే మనం తిన్న ఆహార పదార్థాలు దాగి ఉండి కొంతకాలం తర్వాత అవి క్రిములుగా మారే అవకాశం ఉంటుంది. అవి పళ్లల్లో దంతముల మధ్య దాగి ఉంటాయి. అందుకని మనం దంతాలను ఉదయాన్నే పరిశుభ్రం చేసుకున్నప్పుడు ఆ క్రిములన్నీ పోతాయి. అలాగే నోటి దుర్వాసన కూడా పోతుంది, అంటే చెడ్డ వాసన కూడా మనం పోగొట్టుకుంటాం. చిన్నారులు, అలాగే రోజంతా తాజాదనం పొంది ఆహ్లాదంగా, ఆరోగ్యంగా రోజును ప్రారంభించుకోవచ్చును కదా, ఒప్పుకుంటారా? చిన్నారులు, ఆహారం తిన్న తర్వాత కూడా దంతములు పరిశుభ్రంగా ఉంచుకోవడం మనం అలవాటు చేసుకోవాలి. సాయిరాం చిన్నారులు, మరలా వచ్చే వారం ఇంకొక చక్కటి మంచి అలవాటుతో మళ్ళీ కలుద్దాం. సాయిరాం.